కుంభరాశి వారికి ఏడాది తర్వాత 6వ స్థానంలో రవి భగవానుడు ఉచ్చస్థితిలో ఉండబడిన గురువుతో కలిపి సంచారం చేయడము, మరొక వైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు, ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు, అర్ధాష్టమ కుజుడు. ఈ 3 గ్రహాలు కూడా పెద్దగా అనుకూలంగా లేవు. పోతే 6వ స్థానంలో రుణరోగ శత్రు స్థానంలో ఆరోగ్యకారకుడు రవి, విద్యా ఉద్యోగ విదేశీయాన కారకుడైన గురువు కూడా రవి చేత గురువు హస్తగతం అవ్వడం వలన గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, కోపతాపాలకు దూరంగా ఉండాలి. నోరు ఉంది కదా అని చెప్పి అనవసరంగా వాగవద్దు. వీలైనంత వరకు మీరు సత్ప్రవర్తనగా ఉండాలి. లేకపోతే శరీరంలో జరిగేటువంటి అనేక రకాల మార్పుల వలన దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి పెరాలసిస్ లాంటివి కానీ, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కానీ, అనారోగ్య పరిస్థితుల ప్రభావం చేత షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, సీజన్గా వచ్చేటువంటి వ్యాధులు కానీ, చర్మ సంబంధమైన వ్యాధులు కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే ఆర్థికంగా సమయాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని కూడా సద్వినియోగపరచుకోగలగాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించగా తప్పదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వళ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.